దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గణదేవుని దివ్యమైనటువంటి మహాకృపను బట్టి మరి నాకు కలిగిన అనారోగ్యము హార్ట్ సమస్యతో స్టంట్ వేయించుకొని మరలా కొన్ని నెలల తర్వాత ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆ ప్రభువుకి ఎనలేని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాటి లేఖన భాగమును మనం పరిశీలించి చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు, అలాగనే గాడిదకు తన యజమాని ఎక్కడ గడ్డి వేయనో తెలియను, కానీ నా ప్రజలకు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు, ఏమీ తెలుసుకోలేకపోతున్నారని దేవుని లేఖనం మనం వింటూ ఉన్నాం. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా అజ్ఞానంలో మన ఆత్మీయ స్థితి అనే దానిని మనం పరిశీలించుకోవాలి. పిచ్చివాణి చేతిలో రాయి మాదిరిగా అది ఎక్కడ తగులుతుంది, ఎవరి మీద పడుతుంది అనేది ఒక వివరణ లేనటువంటి, ఒక క్లారిటీ లేనటువంటి విధంగా ఉన్నటువంటి స్థితి. అలాగే మన విశ్వాసంలో కూడా ప్రియులారి ఈనాడు మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు నీ ఆత్మీయ స్థితిలో మనము ఎదగడం అనేది అసాధ్యం. కనుక నీవు ముందు జ్ఞానము పరముగాను నిన్ను నీవు నడిపించుకునే విధంలోనూ ఒక ఉన్నతమైనటువంటి దైవిక జ్ఞానమును నీవు ఎరిగి ఉండాలి. నీ దేవుని యొక్క రక్షణను నీవు పొందుకునే ఒక భాగ్యమై ఉండాలి. ఈ జీవితమును నీకు ప్రసాదించినవాడు, ఈ జీవనమును నిన్ను నడిపిస్తున్నవాడు, నిత్య జీవితునిగా నీకు కావలసినటువంటి మహోన్నత స్థానాన్ని సిద్ధపరిచినవాడు నీ రక్షకుడైన దేవుడు. ఆ దేవుని మనం ఎరగాలి. ఈ లోకములో ఉన్న వాటి కోసం, ఈ లోక వ్యామోహాల కోసం, ఈ లోకంలో మనకు సంతృప్తినిచ్చే వాటి కోసం మనం వెతుకులాడుతూ ఉంటే అప్పుడు నీవు యజమానిని మర్చిపోయిన వారిగా మనం ఉంటున్నాం. అందుకే నీ విశ్వాస జీవితంలో అజ్ఞానం అనే దాన్ని విడిచినప్పుడు నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందుతుంది. అజ్ఞానములో మనము ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే అది ఎవరికీ సాధ్యం కాని పరిస్థితి. అలాంటి ఒక విశ్వాసముతోనే ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పక్షానికి చేరినప్పుడు మనల్ని మనము పరిణితి చెందించిన వారిగా, దేవునిలో విలువైన బిడ్డలుగా ఎదగగలిగినప్పుడే దేవుడు నీ రక్షకుడుగా, నీ యొక్క సంరక్షకుడుగా, నీ యజమానిగా నీవు మార్చుకోగలుగుతావు.